కడప ముఖ్య నేతలు కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఇటీవల కడప మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామాలను వైఎస్ జగన్కు వివరించామన్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు పెరిగాయంటున్న మేయర్ సురేష్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడప నియోజకవర్గానికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, కార్పొరేషన్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు తదితర అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర కడప మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మొన్న అంతకుముందు సమావేశాల్లో జరిగిన పరిణామాలన్నీ చూశారు. ఏం చర్చించారు మీ అధినేతతో? మేమందరం ఈరోజు మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఈరోజు మన నాయకుడు అంటే జగన్మోహన్ గారు క్రిస్మస్ సందర్భంగా విడుదలపైకి వస్తున్నారు. ఆయనతో కూడా మేము కలచాలి. నిన్న జరిగిన సమావేశం గురించి కానీ కార్పొరేటర్స్ కూడా చాలా రోజులు అవుతుంది. మా మహిళా కార్పొరేటర్లు, మా కార్పొరేటర్లు అందరం గెట్ టుగెదర్గా జగన్మోహన్ గారిని కలచాలని ఈరోజు విడుదలపైకి అందరూ రావడం జరిగింది. ఒకటే, ఇప్పుడు వరకు మా పోయిన కార్పొరేటర్లు తప్ప మేమందరం కూడా ఏకకంఠంతో ముక్తం కంఠంతో అందరూ కూడా మేము ఒకటిగా ఉన్నాం. నిన్న ఎదుర్కొన్నాం. అందరం ఫ్రెండ్లీగా కలిసాం. అందరం ఉక్కుముడిగా మేము ఉంటాం కలిసిమెలిసి అని అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు 50 డివిజన్లలో 49 వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఒక్క గెలిచిన తెలుగుదేశం ఆమె కూడా వాళ్ళ వైపు లేదు. ఈ నేపథ్యంలో పోయిన 8 మంది పోయినప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉన్న వాళ్ళతో ఏమి మాట్లాడారు అంటే, రోజు మాట్లాడే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలో ఎన్నో ఇబ్బందులు పెడుతుంది, ఎన్నో రచకలు చేస్తుంది. అన్నిటికీ భయపడి ఎన్నో ఇబ్బందులు పెడతారు. వాళ్ళ వ్యాపార సమస్యలకైనా కానీ వాళ్ళ కానీ పెడతారు. అట్లాంటి ఇబ్బందులు మీరు భయపడకండి. అందరూ తోడుగా మేమందరం ఉన్నాము, మేము వెంటనే ఉంటాము. అలాంటి కుయుక్తులకు భయపడి ఎవరు కానీ పార్టీని వీడదండి. ఎప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేశారు. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు కూడా పార్టీని వీడే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి కూడా మేయర్ సురేష్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, ఇడుపులపై నుంచి.